Nana, good afternoon. Good afternoon, sir. Today, one more 4 marks question important అయినటువంటి ఎలీషా. ఈ ఎలీషా అంటే ఏంటంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో అబ్జార్బెంట్ ఎస్సే. ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో అబ్జార్బెంట్ ఎంజైమ్ మనకు తెలిసిందే. లింక్డ్ ఇమ్యూనో అబ్జార్బెంట్ అంటే ఒక ఎంజైమ్ అనేది ఒక ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి దాంతో టైఅప్ అయి ఉన్నటువంటి అస్సే. అస్సే అంటే నథింగ్ బట్ టెస్ట్. అస్సేకి మీనింగ్ టెస్ట్. సో ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో అబ్జార్బెంట్ అనేది ఒక ఎంజైమ్ ఓరియంటెడ్ టెస్ట్. ఒక ఎంజైమ్తో సంబంధించినటువంటి ఒక టైప్ అయినటువంటి ఒక టెస్ట్, దాన్నే ఎలీషా అంటారు. ఈ ఎలీషా అనేది దేనికి యూజ్ చేస్తారంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ మెయిన్లీ హెచ్ఐవి, దట్ ఈస్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. మనకి ఎయిడ్స్ వ్యాధి కలుగు చేస్తుంది ఒక వైరస్, దట్ ఈస్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ లేదా హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఆ వైరస్ మనకి అక్వైర్డ్ ఇమ్యూనో సిండ్రోమ్ ఎయిడ్స్, దట్ ఈస్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది ఏంటంటే ఎయిడ్స్ అనేది సిండ్రోమ్ అంటే లక్షణము, అంటే అక్వైర్డ్ పొందినటువంటి ఇమ్యూనో రోగ నిరోధక శక్తి కోల్పోయింది అంటే అక్వైర్డ్ పొందినటువంటి అంటే ఇన్బోర్న్ కాదు, పొందినటువంటి ఇమ్యూనో రోగ నిరోధక డెఫిషియన్సీ కోల్పోయినటువంటి లక్షణము. ఇది ఏది వల్ల దేని వల్ల వస్తుంది? హెచ్ఐవి అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. సో మనిషి శరీరంలో హెచ్ఐవి వైరస్ అనేది ఏం చేస్తుందంటే మనిషి శరీరంలో ఉండే CD4 సెల్స్ రోగ నిరోధక సెల్స్ని చంపేస్తూ ఉంటుంది, దాన్నే టార్గెట్ చేస్తుంది. అందుకు ఆ యొక్క వ్యక్తికి ఏమవుతుందంటే రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో నువ్వు తాగే అదే వాటరు వాడు తాగితే వాడికి జలుబు వామిటింగే వచ్చేస్తుంది. ఎందుకంటే జనరలీ వాటర్లో కొన్ని లక్షల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటుంది, అది బ్యాక్టీరియా కావచ్చు ఏదే కావచ్చు. కానీ మన బాడీ హెల్తీగా ఉన్నటువంటి బాడీ దాన్ని ఏం చేయగలుగుతుంది? తట్టుకోగలుగుతుంది. అవర్ ఇమ్యూనిటీ కెన్ ఫైట్ over that particular bacteria or virus. But whereas the people who is suffering from AIDS may not fight against this bacteria, or simply they will get a disease. Sir, this issue pakkan pedadam. What is Elisha? Elisha is a test to find out whether the patient is suffering from AIDS, or you can say whether the patient blood is having HIV virus or not. అంటే ఒక మనిషి శరీరంలో ఎయిడ్స్ సంబంధించినటువంటి హెచ్ఐవి వైరస్ అతని రక్తంలో ఉందా లేదా అని కనుక్కోవడం కోసము కనుక్కున్నటువంటి టెస్టే ఎలీషా. ఇక్కడ దీంతో పాటు హ్యూమన్ గొనాడోట్రోపిన్ అని ఇంకొక హార్మోన్ ఉంది. ఆ హార్మోన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉందా లేదా టెస్ట్ చేసుకోవడం కోసం జరిగే టెస్ట్ ఇంకొకటి. సో ఇది రెండు బేసిక్స్. సో ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో అబ్జార్బెంట్ అస్సే ఇస్ ఎ టెస్ట్ టు డిటర్మైన్ వెదర్ ద పేషెంట్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ హెచ్ఐవి వైరస్, దట్ ఈస్ ఎయిడ్స్ కలిపినటువంటి హెచ్ఐవి వైరస్ ఆర్ నాట్. జస్ట్ బై టేకింగ్ ది బ్లడ్ శాంపిల్ తీసుకొని ఆ బ్లడ్లో ఉండే ఆ యొక్క వైరస్ సంబంధించినటువంటి యాంటీజెన్ ఆర్ లేదా మన బాడీ దానికి రెస్పాండ్గా ప్రొడ్యూస్ చేసినటువంటి యాంటీబాడీని ఐడెంటిఫై చేయడము. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఎవ్రీ వైరస్, ఎవ్రీ మైక్రో ఆర్గానిజం, ఎవ్రీ బ్యాక్టీరియా వాట్ ఎవర్ మే బి విల్ హ్యావ్ సర్టన్లీ ప్రోటీన్, దట్ ఈస్ యాంటీజెన్ ఉంటుంది. ఒక వైరస్కైనా బ్యాక్టీరియాకైనా ఒక ప్రోటీనిస్ దట్ ఈస్ యాంటీజెన్ ఉంటుంది. ఆ యాంటీజెన్కి అగెనిస్ట్గా మన శరీరము స్పెసిఫిక్గా మోనోక్లోనల్ యాంటీబాడీస్ని
ఉత్పత్తి చేస్తుంది స్పెసిఫిక్గా. అవునా? ఇక్కడ ఏం చేస్తారంటే ఒకటి, ఒక పేషెంట్ బ్లడ్ తీసుకొని ఆ పేషెంట్ బ్లడ్లో వైరస్ ఉందా కనుక్కుంటారు, లేదా ఒక వైరస్కి అగెనిస్ట్గా ప్రొడ్యూస్ అయినటువంటి ఒక యాంటీబాడీ ఉందా అని కనుక్కుంటారు. దర్ ఇస్ 2 మెథడ్స్. వన్ ఈజ్ డైరెక్ట్ మెథడ్, వన్ ఈజ్ ఇండైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో ఒక పేషెంట్ బ్లడ్లో వైరస్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేస్తే దాన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు. ఇండైరెక్ట్ మెథడ్లో ఒక పేషెంట్ బ్లడ్లో వైరస్కి అగెనిస్ట్గా వాడి శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యాయా లేవా అంటారు. ఒకవేళ ఒక పేషెంట్ శరీరం బ్లడ్లో వైరస్ని చంపేదానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయి ఉంటాయి. ఆ యాంటీబాడీస్ ఉన్నాయంటే దానికి అర్థం ఏంటి? అక్కడ వైరస్ ఉన్నట్టే కదా. అవునా కదా నాన్న? ఇక్కడ చూడండి, మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఒక సింహం ఉంది. అవునా? డైరెక్ట్గా ఒక అడవిలో సింహాన్ని గుర్తించిన ఒక రకం అయితే, ఆ యొక్క అడవిలో సింహాన్ని చంపడం కోసమే ప్రత్యేకించి ఏర్పాటైనటువంటి బోన్లు కానీ లేదా సైనికులు కానీ ఉన్నట్టయితే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఆల్రెడీ ఆ అడవిలో సింహాలు తిరుగుతున్నట్టుంది, కాబట్టి ఆ యొక్క రాజ్యంలో ఆ యొక్క రాజుగారు ఆ యొక్క సింహాలను వేటాడడం కోసము బోన్లు మరియు సైనికులను ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి ఆ యొక్క అడవిలో సింహం ఉందని కనుక్కుంటామా లేదా? అంటే ఒకటి డైరెక్ట్, ఇంకోటి ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ ఏమవుతుందంటే మనిషి శరీరంలో ప్రవేశించినటువంటి వైరస్ వల్ల మనిషి శరీరము యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది, ప్రత్యేకించి ఆ యొక్క వైరస్ని చంపడం కోసము. మీరు అడగచ్చు, సార్ మరి ఆ యాంటీబాడీస్ని ఆ వైరస్ని చంపేస్తే ఇంక రోగమే లేదు కదా, మరి యాంటీబాడీస్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యేదానికన్నా ఫాస్ట్గా వైరస్లు ఉత్పత్తి అవుతాయి. వైరస్లు 100 ఉత్పత్తి అవుతాయి, యాంటీబాడీస్ ఒక 20 ఉత్పత్తి అవుతాయి. అప్పుడేమవుతుంది? మనకి యాంటీబాడీస్ అయితే ఉత్పత్తి అవుతున్నాయి, అది మనకి స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. ఈ యాంటీబాడీస్ ఈ వైరస్ చెప్పడానికి ఏర్పడేదని అర్థమవుతుంది. కానీ ఇక్కడ 20 యాంటీబాడీస్ ఉన్నాయి, అక్కడ వైరస్ ఏమో 100 ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క వ్యక్తికి రోగం అనేది బయటపడుతుంది, ఆ లక్షణం అనేది బయటపడుతుంది, లేదా ఆ వైరస్ వల్ల ఆ వ్యక్తి బాధపడతాడు. సో ఇక్కడ మీకు చెప్పినటువంటి విధంగా ఇక్కడ ఏం జరుగుతుంది? వైరస్ కానీ యాంటీజెన్ కానీ గుర్తించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్గా ఏమొస్తుందంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ఎలీషా. ఎలీషాలో మైక్రో టైట్రేట్ ప్లేట్స్, చాలా సింపుల్, కాకపోతే మనకు ఒక 6 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, బ్లడ్ తీసుకునేటటువంటి వైల్ సెంటర్, WELLS వైల్ సెంటర్. అంటే అక్కడ ఏంటంటే మీరు టెస్ట్ ట్యూబ్ అంటారు, ఇక్కడ బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసేదాన్ని మైక్రో టైట్రేట్ అంటారు. ఎందుకంటే ఎక్కువ టెస్ట్ ట్యూబ్స్, చిన్న మీకు టెస్ట్ ట్యూబ్ ఎలా ఉంటుందో ఈ మైక్రో టైట్రేట్స్ కూడా అలానే ఉంటుంది. కాకపోతే టెస్ట్ ట్యూబ్ ఎంత పొడుగు ఉంటే టైట్రేట్స్ చిన్నది, 1 సెంటీ, ఒక 1.5 నుంచి 2 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. అదే మన టెస్ట్ ట్యూబ్ అయితే దాదాపు 10 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. అవునా? సో ఒక టెస్ట్ ట్యూబ్ లాగానే ఒక మైక్రో టైట్రేట్ ఉంటుంది, అది దాదాపు 1 నుంచి 2 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, చిన్నది, ఒక ట్యూబ్ లాంటిది. తర్వాత ప్యూరిఫైడ్ యాంటీబాడీ అండ్ ప్యూరిఫైడ్ యాంటీజెన్. ఇక్కడ ప్యూరిఫైడ్ యాంటీజెన్ అంటే ఏంటి, ప్యూరిఫైడ్ యాంటీబాడీ అంటే ఏంటంటే ఒక పేషెంట్ HIV పేషెంట్ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత అతని శరీరంలో ఉండే వైరస్ను మాత్రం కలెక్ట్ చేసి పెట్టుకొని ఉంటే దాన్ని ప్యూరిఫైడ్ యాంటీజెన్, దట్ ఈస్ వైరస్.
ఒక వ్యక్తికి ఎయిడ్స్ ఉంది. ఆ వ్యక్తికి ఆ యొక్క వైరస్ని చంపేదాని కోసం యాంటీబాడీ తయారవుతుంది. ఆ యాంటీబాడీనే మనం కలెక్ట్ చేసుకుంటే, అంటే శరీరంలో అనేకమైనటువంటి యాంటీబాడీస్ ఉంటాయి, అవునా? మనము ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క ఏబియు బ్లడ్ గ్రూప్ చదివేటప్పుడు మనం ఏం చదువుకున్నాము? ఏ యాంటీబాడీ, బి యాంటీబాడీ చదువుకున్నాం, అవునా? సో ఏ యాంటీబాడీ, బి యాంటీబాడీ అనేవి ఏంటంటే మన బ్లడ్లో ఉండే యాంటీజెన్ ఏకి యాంటీజెన్ బికి అవి ఆపోజిట్గా పనిచేసి యాంటీబాడీ అనుకున్నాము. ఇక్కడ ప్యూరిఫైడ్ యాంటీబాడీ అంటే ఏంటంటే మనిషి శరీరము హెచ్ఐవి వైరస్ను చంపడం కోసం ఉత్పత్తి అయినటువంటి యాంటీబాడీనే ప్యూరిఫైడ్ యాంటీబాడీ విచ్ ఇస్ మెంట్ ఫర్ పర్టికులర్లీ టు కిల్ దట్ హెచ్ఐవి, దాన్నే ప్యూరిఫైడ్ యాంటీబాడీ. లేదు, ప్యూరిఫైడ్ యాంటీజెన్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఏ వైరస్ అయితే ఎయిడ్స్ కలుగు చేస్తుందో ఆ వైరస్ మాత్రమే మనం సపరేట్ చేసినట్టయితే, ఆ వైరస్ మాత్రం మన దగ్గర ఉంచుకున్నట్టయితే దాన్ని ప్యూరిఫైడ్ యాంటీజెన్ అని అంటారు. అవి రెండు అయిపోయిందా? నెక్స్ట్ పార్ట్ ఎంజైమ్. నెక్స్ట్ పార్ట్ ఈ ఎంజైమ్. ఈ ఎంజైమ్ ఏంటంటే this enzyme is associated with another antibody which produce coloration when it mixed with the substrate. ఒక ఎంజైమ్ ఉంది, ఆ ఎంజైమ్ అనేది ఒక యాంటీబాడీతో అసోసియేట్ అయింది. ఈ ఎంజైమ్ యాంటీబాడీతో అసోసియేట్ అయ్యి ఒక సబ్స్ట్రేట్ని యాడ్ చేస్తే కలర్ ఇస్తుంది, దాన్నే ఎంజైమ్ అంటారు. మన టెక్స్ట్ బుక్లో రెండు ఇచ్చాడు, పైరిడాక్సీ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ బీటా గ్యాలక్టోడైస్. ఏదేది? మూడు ఇచ్చాడు, పెరాడాక్సీ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ అండ్ ఆర్ బీటా గ్యాలక్టోడైస్. నెక్స్ట్ ఇంకోటి బఫర్. బఫర్ క్లీన్ చేయడం కోసం, వాష్ చేయడం పర్పస్, అవునా? ఒక మిక్చర్, ఒక బ్లడ్ని వాష్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని బఫర్ అంటారు. నెక్స్ట్ సబ్స్ట్రేట్ అంటే దిస్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ విచ్ గివ్స్ కలరేషన్. అది కలర్ ఇస్తుంది, శాంపుల్కి కలర్ ఇస్తుంది, దాన్నే సబ్స్ట్రేట్. నెక్స్ట్ స్పెక్ట్రోఫోటోమీటర్. స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే ఇది స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే ఏంటంటే ఇది ఒక చిన్న బాక్స్. ఈ బాక్స్లో ఏం చేస్తారంటే మన టెస్ట్ ట్యూబ్ ఉంటుంది, మన టెస్ట్ ట్యూబ్ని ఆ చిన్న బాక్స్లో ఇలా పెట్టిన తర్వాత ఆ పక్క నుంచి లైట్ ఫోకస్ అవుతుంది. ఆ పక్క నుంచి అంటే ఇక్కడ చూడండి, ఇది టెస్ట్ ట్యూబ్, ఇక్కడ లైట్. ఈ లైట్ ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ మీద పడుతుంది. పడిన తర్వాత ఇక్కడ నుంచి ఆ లైట్ రేస్ ఇక్కడ ఒక స్క్రీన్ మీద పడుతుంది, అవునా? ఈ స్క్రీన్ మీద పడింది, ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ దట్ ఈస్ దాన్ని ఏం చేస్తుంది? ఆ కలర్ని ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క లిక్విడ్ పరిస్థితిని బట్టి, లోపల రియాక్షన్ బట్టి కలర్ వస్తుంది. ఆ కలర్ని ఈ స్క్రీన్ మీద పడితే ఈ స్క్రీన్ని ఇంకొక డివైస్ ఏం చేస్తుంది? దాన్ని రిసీవ్ చేసుకుంటుంది, అవునా? సో దాని స్పెక్ట్రోఫోటోమీటర్. స్పెక్ట్రోఫోటోమీటర్ ఏంటి అంటే ఒక లైట్ అనేది ఒక టెస్ట్ ట్యూబ్ పైన ప్రొజెక్ట్ చేయబడుతుంది. ప్రొజెక్ట్ అయిన తర్వాత ఆ నుంచి వచ్చినటువంటి లైట్ని ఆ కంప్యూటర్ డివైస్ దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఆ కలర్ బేస్ చేసుకొని రిజల్ట్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్గా ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ఎలీషియా టెస్ట్లో ఏం చేస్తారంటే దే విల్ నాట్ మెజర్ ద క్వాంటిటీ, దే వోంట్ మెజర్ ద క్వాంటిటీ. ఎంత బరువు ఉంది, ఎంత లావు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎంత తిక్కుగా ఉంది, అది చూడరు. బ్లడ్ శాంపుల్లో రెడ్ కలర్ వచ్చిందా, బ్లూ కలర్ వచ్చిందా, గ్రీన్ కలర్ వచ్చిందా, ఎల్లో కలర్ వచ్చిందా, జస్ట్ ఎలీషియా టెస్ట్ ఈజ్ టు షో
it will show the result in the form of a color. The test results will be in the form of a color. Basing upon the color, the doctors or the scientists or the laboratory person will come to the conclusion whether it is a positive or negative, or you can say whether the blood sample is having a HIV or not అనేది జస్ట్ కలర్ బేస్ చేసుకొని ఇప్పుడు మనము ఎలిషాకి వద్దాం. ఎలిషాలో మనకి 2 టైప్స్, డైరెక్ట్ ఎలిషా, ఇండైరెక్ట్ ఎలిషా. డైరెక్ట్ ఎలిషా గురించి ముందు చెప్పాను. డైరెక్ట్ ఎలిషాలో యాంటిజెన్ ని ఐడెంటిఫై చేస్తారు. డైరెక్ట్ ఎలిషా దట్ ఈస్ డైరెక్ట్ గా ఆ యొక్క యాంటిజెన్ ని ఐడెంటిఫై చేస్తారు. సో దీన్ని డైరెక్ట్ ఎలిషాలో మన రకాలు. ఒకటి శాండ్విచ్ అస్సే అంటారు. శాండ్విచ్ అస్సే అంటే ఏం లేదు అన్న, ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తారంటే 2 టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ తీసుకుంటారు. ఒకటి ప్రైమరీ యాంటీబాడీ, ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీ, సబ్స్ట్రేట్. 3 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. 3 థింగ్స్. ఫస్ట్ ఏం చేస్తారు, ప్రైమరీ యాంటీబాడీ. ప్రైమరీ యాంటీబాడీ అంటే ఆ వైరస్కి ఆ యొక్క వైరస్ ఉండిందనుకో, ఈ ప్రైమరీ యాంటీబాడీ అతుక్కుంటుంది. ఈ యాంటీబాడీ యాడ్ నుంచి వచ్చింది అంటే ఒక హెచ్ఐవితో బాధపడుతున్నటువంటి వ్యక్తి శరీరంలో ఏముంటుంది, యాంటీబాడీస్ ఉంటాయా? ఆల్రెడీ హెచ్ఐవి వ్యాధితో అంటే ఎయిడ్స్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి శరీరంలో బ్లడ్లో ఏముంటుంది, హెచ్ఐవి యాంటీబాడీస్ ఉంటాయా? దాన్ని ప్రైమరీ యాంటీబాడీస్. ఆ ప్రైమరీ యాంటీబాడీస్ సెకండ్ ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీస్, తర్వాత సబ్స్ట్రేట్ కెమికల్, అవునా, విచ్ గివ్స్ కలర్. అది ఈ 3 తీసుకుంటారు. ఫస్ట్ ఏం చేస్తారంటే మైక్రో టైట్రేట్స్లో ఫస్ట్ యాంటీబాడీస్తో ఆ టైట్రేట్ని వాష్ చేస్తారు. యాంటీబాడీతో ప్రైమరీ యాంటీబాడీతో ఏం చేస్తారు, ఆ వైల్ ఉంటుంది కదా, టెస్ట్ ట్యూబ్ లాగా ఉన్న వైల్, ఫస్ట్ యాంటీబాడీతో ప్రైమరీ యాంటీబాడీతో వాష్ చేస్తారు. అంటే అర్థం ఏంటంటే ప్రైమరీ యాంటీబాడీ ఇవన్నీ కూడా ఇక్కడ స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిన తర్వాత సో యాంటీబాడీస్ ఈ షేప్ పెడతాం. ఇప్పుడు యాంటీజెన్ ఉంది కదా, ఒకవేళ దాంట్లో హెచ్ఐవి యాంటీజెన్ ఉందనుకోండి, ఆ యాంటీజెన్ ఏమవుతుంది, దీనికి అతుక్కుంటుంది. సెకండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సెకండ్ టైం ఏం చేస్తున్నారు, ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీ, సెకండరీ యాంటీబాడీని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, యాడ్ చేస్తున్నారు. అప్పుడు ఈ సెకండరీ యాంటీబాడీ విచ్ ఈస్ హ్యావింగ్ an ఎంజైమ్ అది వచ్చి అక్కడ అతుక్కుంటుంది. ఇప్పుడు సబ్స్ట్రేట్ని యాడ్ చేస్తారు. ఇప్పుడు సబ్స్ట్రేట్ ఇస్ నథింగ్ బట్ సొల్యూషన్. యాడ్ చేసినప్పుడు అది స్పష్టమైనటువంటి కలర్ వస్తుంది. ఇక్కడ చూడండి, శాండ్విచ్ అసే. మీకు శాండ్విచ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. శాండ్విచ్ తెలీదా? సింపుల్ శాండ్విచ్. ఈ కింద ఒక బ్రెడ్, పైన ఒక బ్రెడ్, మధ్యలో ఆమ్లెట్, కొత్తిమీర, కరివేపాకు, టమాటా వేసేసి నోట్లో బర్గర్ లాగా తింటూ ఉంటారు. గుర్తుందా? శాండ్విచ్ అంటే అదేనా, పైన ఒక బ్రెడ్, కింద ఒక బ్రెడ్, మధ్యలో ఆమ్లెట్, తర్వాత టమాటా, కాయలు అన్నీ కలిపేసి ఉంటారు. దీన్నే శాండ్విచ్ అంటారు. సో దీన్ని శాండ్విచ్ అస్సే అని ఎందుకు అన్నారంటే, మధ్యలో ఇక్కడ స్టార్టింగ్ లో ప్రైమరీ యాంటీబాడీ, మధ్యలో యాంటీజెన్, ఆ తర్వాత సెకండరీ యాంటీబాడీ, అవునా? సో ప్రైమరీ యాంటీబాడీ అండ్ యాంటీజెన్ ఎలా ఉన్నాయి చూడండి, ఎలా ఉన్నాయి. ఇక్కడ యాంటీబాడీ, ఇక్కడ యాంటీజెన్, ఇక్కడ యాంటీబాడీ. అంటే ఈ 3 శాండ్విచ్ లాగా ఉందా? కింద యాంటీబాడీ, పైన యాంటీబాడీ, మధ్యలో యాంటీజెన్. కాబట్టి ఇది ఒక శాండ్విచ్ లాగా ఉందా? 2 బ్రెడ్ మధ్యలో ఆమ్లెట్ లాగా ఉందా? దాన్ని శాండ్విచ్ అస్సే అని కూడా అంటారు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మైక్రో టైట్రేట్ అంటే ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లో ఫస్ట్ ప్రైమరీ యాంటీబాడీతో వాష్ చేస్తారు, దాంట్లో కొద్దిగా యాడ్ చేస్తారు. ఇప్పుడు
ఆ యొక్క బ్లడ్ శాంపుల్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ శాంపుల్ని దాంట్లో యాడ్ చేస్తారు. ఆ బ్లడ్ శాంపుల్లో ఒకవేళ హెచ్ఐవి వైరస్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ ప్రైమరీ యాంటీబాడీతో అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే సెకండరీ యాంటీబాడీ దాన్ని యాడ్ చేస్తారు. సెకండరీ యాంటీబాడీ ఏమవుతుందంటే ఏ యాంటీబాడీకి అయితే యాంటీజెన్ అసోసియేట్ అయిందో దాంతోనే అది అటాచ్ అవుతుంది. అదొక గేమ్, అదొక మ్యాజిక్. ఏంటంటే మ్యాజిక్, ప్రైమరీ యాంటీబాడీ యాంటీజెన్తో కంబైన్ అయి ఉంటేనే దాంతోనే ఈ యొక్క సెకండరీ యాంటీబాడీ అటాచ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎలాగంటే ఒక లాక్ అండ్ కీ మెకానిజం లాగా. లాక్ అండ్ కీ మెకానిజం అంటే ఏంటంటే మన కీస్ మన లాక్లోనే ఓపెన్ అవుతుంది, ఇంకొక లాక్లో ఓపెన్ కాదు. ఈ యొక్క ప్రైమరీ యాంటీబాడీ ఆ యొక్క యాంటీజెన్ దట్ ఈస్ వైరస్కి ఎలాంటి సంబంధం ఉంది? సేమ్ దీంట్లో ఎలాగైతే లాక్ ఉందో దాంట్లో ఆ యొక్క కీ అలానే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి సింపుల్గా, మనిషి బ్లడ్లో అనేకమైనటువంటి యాంటీజెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీజెన్ ఏ, యాంటీజెన్ బి అని ఉంటాం కదా, ఆ బ్లడ్లో అనేకమైనటువంటి యాంటీజెన్స్ ఉన్నాయి. అయితే ప్రైమరీ యాంటీబాడీ అంటే ఏంటంటే ఒక వైరస్ని చంపేదానికి ఏర్పాటైనటువంటి ఒక యాంటీబాడీ ఖచ్చితంగా దేనికి మాత్రం అటాచ్ అవుతుంది? ఆ యాంటీజెన్ మాత్రమే. ఎలా అటాచ్ అవుతుంది? ఏ విధంగా అటాచ్ అవుతుందంటే ఒక తాళము బీగం లాగా, అవునా? లాక్ అండ్ కీ మెథడ్లో ఎన్ని కీస్లు ఎన్ని ఉన్నా కానీ ఆ కీస్కి ఆ లాక్ మాత్రమే సెట్ అవుతుంది. అలాగే ఈ యొక్క ప్రైమరీ యాంటీబాడీ ఆ యొక్క యాంటీజెన్తోనే అటాచ్ అవుతుంది. ఆ యాంటీజెన్ పైన ఏముందంటే సెకండరీ యాంటీబాడీ. ఈ సెకండరీ యాంటీబాడీ కూడా ఖచ్చితంగా ప్రైమరీ యాంటీబాడీ అటాచ్ అయి ఉంటేనే అక్కడ అటాచ్ అవుతుంది. దాని చివరిలో ఏముంది? ఎంజైమ్ ఉంది. ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది? సబ్స్ట్రేట్ని యాడ్ చేస్తే కాలర్ ఇస్తుంది, సబ్స్ట్రేట్ని యాడ్ చేయకపోతే కాలర్ ఇవ్వదు. అయిపోయింది. దట్ ఈజ్ డైరెక్ట్ ఎలిషియా. ఇప్పుడు ఇండైరెక్ట్ ఎలిషియా ఇంకోటి ఇస్తాం. మధ్యలో కాంపిటేటివ్ ఎలిషియా ఉంది, అది పక్కన పెడదాం. ఇంకోటి స్ట్రైట్ అవే మనము ఇండైరెక్ట్ ఎలిషియా కింద పోదాం. ఇండైరెక్ట్ ఎలిషియాలో సేమ్ స్టోరీ, ఒక చిన్న మార్పు ఏంటంటే ఇండైరెక్ట్ ఎలిషియాలో ఏం చేస్తారంటే ఒక వ్యక్తి యొక్క బ్లడ్ శాంపుల్లో యాంటీబాడీస్ని బేస్ చేసుకొని అతని శరీరంలో వైరస్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేస్తారు. డైరెక్ట్గా వైరస్నే గుర్తిస్తారు. ఇక్కడికి వచ్చే కాడికి వైరస్ని గుర్తించరు. దాన్ని చంపే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయి ఉన్నాయా లేవా అనేది ఐడెంటిఫై చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా ఇది ముందు మనం చెప్పినటువంటి అదే మైక్రో టైట్రేటు అవన్నీ దీనికి కూడా వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక యాంటీజెన్తో ఆ వైల్ని కడుగుతారు. ఏం చేస్తారు? యాంటీజెన్తో ఆ వైల్ని కడుగుతారు. అంటే ఏంటి? యాంటీజెన్ కలిగినటువంటి ఒక లిక్విడ్ దట్ ఈస్ వైరస్, దట్ ఈస్ ఎయిడ్స్ని కలిగించేటటువంటి హెచ్ఐవి వైరస్ని ఆ యొక్క వైల్లో కడుగుతారు. దట్ ఈస్ టెస్ట్ ట్యూబ్ని కడుగుతారు. అంటే అర్థం ఏంటంటే దానికి వైరస్ అటాచ్ అవుతుంది. ఆ వైరస్ అటాచ్ అయిన దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ యొక్క పేషెంట్ బ్లడ్ను యాడ్ చేస్తారు. ఆ పేషెంట్ బ్లడ్లో ఒకవేళ ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆ యాంటీబాడీస్ ఈ పర్టికులర్ యాంటీజెన్తో అటాచ్ అవుతుంది. అంతేనా? ఒక టెస్ట్ ట్యూబ్ దట్ ఈస్ మైక్రో టైట్రేట్, అవునా? ఈ మైక్రో టైట్రేట్లో యాంటీజెన్తో కలుగుతారు. ఏ యాంటీజెన్తో? హెచ్ఐవి వైరస్ కలిగినటువంటి యాంటీజెన్తో కడుగుతారు. కడిగిన తర్వాత అక్కడ ఏమవుతుంది? ఆ యొక్క టెస్ట్ ట్యూబ్ వాల్స్ అంతా కూడా ఏముంటుంది? యాంటీజెన్స్ ఉంటుంది. ఏం యాంటీజెన్స్? హెచ్ఐవి. ఇప్పుడు వాటి బ్లడ్ని తీసుకొచ్చి యాడ్ చేస్తారు. వాటి బ్లడ్లో ఆ యాంటీబాడీ ఉంటే ఏమవుతుంది? ఖచ్చితంగా దానికే పోయి అతుక్కుంటుంది, అవునా? ఇలా అతుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏం చేస్తారు? ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీని యాడ్ చేస్తారు. ఇంకోసారి యాడ్ చేస్తారు. అప్పుడు ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది? సబ్స్ట్రేట్ యాడ్ చేసిన వెంటనే కాలర్ ఇస్తుంది. సింపుల్. ఫ్రంట్ ఇందు ముందు లాగానే ఇక్కడ కూడా అదే పరిస్థితి. అక్కడ మనం డైరెక్ట్గా వైరస్ని కనుక్కుంటున్నాము, ఇక్కడ వైరస్ బదులు యాంటీబాడీస్ని కనుక్కుంటున్నాము. అంతకుమించి మరొకటి ఏమీ లేదు. ఇజ్ ఇట్ రైట్? అర్థమైంది కదా? సో సెకండ్ స్టెప్లో
ఏం లేదు. సో సెకండ్ సెల్ ఏం చేస్తారు కదా, వైల్ తీసుకున్నారు. ఆ వైల్ లో ఏం చేశారు, యాంటీజెన్ తో ఏం చేశారు, వాష్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, యాంటీజెన్ దీనికంతా కూడా అతుక్కుంటుంది. ఆ యాంటీజెన్ కి వాళ్ళు ఏం యాడ్ చేస్తున్నారు, బ్లడ్ శాంపుల్ యాడ్ చేస్తున్నారు. బ్లడ్ శాంపుల్ లో ఆ యొక్క యాంటీబాడీ ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఉన్నట్టయితే ఆ యొక్క యాంటీజెన్ కి ఆ యొక్క బ్లడ్ లో ఉండే యాంటీబాడీ ఉన్నట్టయితే సేమ్ అతుక్కుంటుంది. అవునా? అతుక్కున్న తర్వాత నెక్స్ట్ ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీ ఉంది కదా, దాన్ని యాడ్ చేస్తారు. అవునా? దానికి ఎంజైమ్ ఎటు ఇచ్చవల్లో ఉంది, ఎంజైమ్ నచ్చవల్లో ఎంజైమ్ ఉంది. ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది, ఆ సబ్స్ట్రేట్ యాడ్ చేసినప్పుడు కలర్ ఇస్తుంది. ఆ కలర్ ని ఐడెంటిఫై చేస్తుంది. దట్ ఈస్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అయితే ఎలిషియాలో ఒక నెగిటివ్ ఉంది, ఒక పాయింట్ ఉంది. ఏంటంటే ఒక్కొక్కసారి ఒక వ్యక్తి శరీరంలో ఎయిడ్స్ ఉన్నా ఒక్కొక్కసారి కనుక్కోలేము. దాన్నే విండో పీరియడ్ అంటారు. మన ఫస్ట్ ఇయర్లో ఇంక్యుబేషన్ పీరియడ్ అని మీకు ఒకసారి వచ్చింది. అవునా? ఏంటిది, ఫస్ట్ ఎంట్రీ ఆఫ్ పారాసైట్స్ ఇంటూ అవర్ బాడీ అండ్ అపీరియన్స్ ఆఫ్ ద పారాసైట్స్ ఇన్ ద బ్లడ్ శాంపుల్. అవునా కదా? ప్రీ పేటెంట్ పీరియడ్, ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంది. అవునా? ఇంక్యుబేషన్ పీరియడ్ కి ప్రీ పేటెంట్ పీరియడ్ కూడా చాలా తెలుసు. ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటంటే ఒక పారాసైట్ మన శరీరంలోకి వచ్చిన తర్వాత దాని యొక్క రోగ లక్షణాలు బయట పడాలి. అంటే ఏంటి, మనకి కరోనా వైరస్ మన శరీరంలో రాగానే ఆ రోజు అరగంటలో మనకి దగ్గు, జలుబు, జ్వరం ఏమీ రాదు. ఇట్ మే టేక్ 3 to 4 days. ఒక కరోనా వైరస్ మన శరీరంలోకి వచ్చిన తర్వాత ఆ కరోనా వైరస్ గ్రోత్ అవ్వాలి. కొన్ని లక్షల కోట్ల సంఖ్యలో డెవలప్ అయిన తర్వాత మాత్రమే దాని యొక్క లక్షణాలు బయటపడుతుంది. హెచ్ఐవి కూడా అదే పరిస్థితి. హెచ్ఐవి కూడా అంతే. ఒక శరీరంలో, ఒక ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఆ హెచ్ఐవి వైరస్ శరీరంలో ప్రవేశించిన తర్వాత ఇమ్మీడియట్గా దాని యొక్క రోగ లక్షణాలు బయటపడవు. టెస్ట్ చేస్తే కూడా ఒక్కోసారి మనకి నెగిటివ్ అనే వస్తుంది అని చెప్పడం. ఆ పీరియడ్ ఏమంటారంటే విండో పీరియడ్ అని అంటారు. ఒక్కొక్కసారి విండో పీరియడ్లో టెస్ట్ చేస్తే కూడా తప్పుగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాంపిటేటివ్ అస్సే. మంచి టెస్ట్ ఉంది. కాంపిటేటివ్ అస్సే ఇది దేనికి యూజ్ చేస్తారంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక సబ్స్టెన్స్ ఉంది. ఆ సబ్స్టెన్స్ని ఏ రేంజ్లో ఉంది, ఎంత ఉంది అని ఐడెంటిఫై చేయడం. సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా బ్లడ్లో వైరస్ సంఖ్య లేదా వైరస్ పర్సంటేజ్ కానీ యాంటీబాడీస్ పర్సంటేజ్ కానీ ఎంత ఉంది. ఇక్కడ we are not identifying whether it is having or not, but we are measuring how much it may having. అంటే ఇక్కడ ఉందా లేదా అనే విషయం కాదు, ఎంత ఉంది, ఎంత తక్కువ ఉంది అనేది ఐడెంటిఫై చేసేదాన్నే కాంపిటేటివ్ అస్సే అని అంటారు. కాంపిటేటివ్ అస్సేలో ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారంటే ఒక హెచ్సిజీ ఇచ్చాడు. అవునా? ఇక్కడ హెచ్సిజీ ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్పండి. చూడండి, ఇప్పుడు యాంటీబాడీస్ ఉన్నాయి, ఇప్పుడు యాంటీజెన్ ఉంది. అవునా? యాంటీబాడీ, యాంటీజెన్స్ ఉన్నాయి. ఇక్కడ వాడి శరీరంలో ఉన్నటువంటి యాంటీబాడీ కానీ ఆ యాంటీజెన్తో అసోసియేట్ అవుతే ఏమవుతుందంటే కలర్ ఇవ్వదు. అదే మనం పంపించినటువంటి యాంటీబాడీ అయితే అప్పుడు ఏమవుతుంది, అది కలర్ ఇస్తుంది. మీకు అర్థం కాదు, నేను మరొకసారి చెప్తాను. ఇప్పుడు ఒక వైల్లో మొత్తము ఎన్ని తీసుకోవచ్చు, ఒక 10 తీసుకుందామా. ఒక వైల్లో
10 యాంటీబాడీస్. ఒక 10 తీసుకుందాం. ఇక్కడ 6 వచ్చినాయా, పర్వాలేదు 6 కూడా పెట్టుకుందాం. యాంటీబాడీస్ 6. ఇప్పుడు దాంట్లో యాంటీజెన్ రేషియో ఎంతో చూసుకోవాలి. యాంటీజెన్ రేషియో మనం కనుక్కోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాము, బ్లడ్ శాంపిల్ యాడ్ చేస్తాము. యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, యాంటీజెన్ ఎక్కువ ఉంటే అన్నిట్లో అదే అటాచ్ అవుతుంది, తక్కువ ఉన్నట్టయితే కొన్నిట్లో యాంటీజెన్స్ అటాచ్ అవ్వదు. ఇజ్ ఇట్ రైట్? అలాంటి దాంట్లో మనం ఎంజైమ్ సబ్స్ట్రాక్ట్ ఉంటుంది కదా, ఎంజైమ్ సబ్స్ట్రాక్ట్ లింక్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీస్ ఉన్నాయి కదా, ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీస్. ఇప్పుడు వీటితో అటాచ్ అవుతే అది కలర్ ఇవ్వదు, నో కలర్. అదే వీటితో అటాచ్ అయితే అది ఏమవుతుంది, కలర్ ఇస్తుంది. అవునా? అంటే ఇక్కడ వచ్చి కలర్ బట్టి ఇంటెన్సిటీ అర్థం చేసుకుంటారు. లైట్ కలర్, డార్క్ కలర్ అని డిఫరెన్స్ వస్తుంది కదా. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మరొకసారి చెప్తాను చూడండి. కాన్సెప్ట్ ఏంటంటే కాంపిటేటివ్ అస్సేలో ఏం చేస్తారంటే ఇట్స్ ఓన్లీ టు డిటర్మైన్ హౌ మచ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద గివెన్ సబ్స్టెన్స్. అది ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిసి, హ్యూమన్ గొనాడోట్రోపిన్ హార్మోన్. హ్యూమన్ గొనాడోట్రోపిన్ హార్మోన్. ఈ హ్యూమన్ గొనాడోట్రోపిన్ హార్మోన్ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటారు. ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్లో కలర్ కానీ రాలేదు అంటే ప్రెగ్నెంట్ అని అర్థం, కలర్ వచ్చిందంటే నో ప్రెగ్నెంట్ అని అర్థం. అవునా? మీరు అడగచ్చు, సార్ మాకు తెలిసి మేము షాపుల్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తూ ఉంటారు, అక్కడ 2 డాట్స్ వస్తే ప్రెగ్నెంట్, 1 డాట్ వస్తే ప్రెగ్నెంట్, అది వేరే మెథడ్. ఇక్కడ ఎలిషియాలో ఇక్కడ ఏం జరుగుతుందంటే హ్యూమన్ గొనాడోట్రోపిన్ అనే ఎలిషియాలో ఏం జరుగుతుందంటే ఇక్కడ కలర్ రాకపోతే అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క కాంపిటేటివ్ యాంటీజెన్ కావచ్చు లేదా కాంపిటేటివ్ యాంటీబాడీ అంటే కన్సర్న్ యాంటీబాడీ లేదా కన్సర్న్ యాంటీజెన్ ఏమైంది, తక్కువగా ఉంటే ఏమవుతుంది, కలర్ వస్తుంది, ఎక్కువగా ఉంటే కలర్ రాదు. దీన్ని బేస్ చేసుకుంటే కలర్కి లైట్ బ్లూకి డార్క్ బ్లూకి వేరియేషన్స్ మధ్యలో ఆ యొక్క హెచ్సి మాలిక్యూల్ హార్మోన్ రేషియో ఎంత ఉందో ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ చూడండి, అడాప్షియేషన్ దట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ అనదర్ ప్రైమరీ యాంటీబాడీస్. ఫస్ట్ ప్రైమరీ యాంటీబాడీస్, నెక్స్ట్ బ్లడ్ యాడ్ చేస్తారు, నెక్స్ట్ హెచ్సి యాంపుల్ అటాచ్ టు ది యాంటీబాడీస్. నౌ ఇప్పుడు ఏం చేస్తారు, హెచ్సి లింక్డ్. చూడండి ఒక్కొక్క స్టెప్ చూద్దాం. టెక్స్ట్ బుక్ ప్రకారం ఇప్పుడు చూద్దాం. మీకు కాన్సెప్ట్ ఇప్పుడు మీకు అర్థమైంది, ఒక రేంజ్లో ఒక కాన్సెప్ట్ అర్థమైంది. ఇప్పుడు బేసిక్ వద్దాం. ఫస్ట్ టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఫస్ట్ స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఏముంది, దట్ ఈస్ ద అబ్జార్ప్షన్. దట్ ఇస్ ద ప్రాసెస్ బై విచ్ మాలిక్యూల్ ఆఫ్ సబ్స్టెన్స్ కలెక్ట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ దట్ ఈస్ ప్రైమరీ యాంటీబాడీస్. ఫస్ట్ ప్రైమరీ యాంటీబాడీస్, ఇది మనకి నోన్ యాంటీబాడీస్. సెకండ్ మనం ఏం చేస్తున్నాము, టెస్ట్ శాంపుల్ అంటే మనం బ్లడ్ యాడ్ చేస్తున్నాము. టెస్ట్ శాంపుల్ దట్ ఈస్ యూరిన్. ప్రెగ్నెన్సీ అయితే యూరిన్ అంటారు టెస్ట్ శాంపుల్. తర్వాత ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఒకవేళ దాంట్లో హెచ్సిజి మాలిక్యూల్స్ ఉంటే, హెచ్సిజి అంటే ఏంటి, హ్యూమన్ కొనిడో, అవునా, హ్యూమన్ కొనిడోట్రోపిన్ హార్మోన్. ఇజ్ ఇట్ రైట్? ఎక్కడ ఉంది ఇది? హ్యూమన్ క్రానిక్ గొనిడోట్రోపిన్స్. molecules. Is it right? So human gonadotropin, human chronic gonadotropin ఆ యొక్క హార్మోన్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, సో ఆ మాలిక్యూల్స్ అవి యాడ్ చేస్తారు. అవునా? నెక్స్ట్ ఆ యొక్క ఎంజైమ్ లింక్డ్ ఉన్నది యాడ్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ప్రైమరీ యాంటీబాడీస్, సెకండ్ టెస్ట్ శాంపుల్, థర్డ్ ఆ యొక్క ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీస్.
తర్వాత సబ్స్ట్రేట్ యాడ్ చేస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ ప్రైమరీ యాంటీబాడీస్ ఆ యొక్క హెచ్సి మాలిక్యూల్తో అటాచ్ అవుతాయి. దానిపైన ఎంజైమ్ లింక్ అటాచ్ అవుతే it won't give color. If it is not attached with HC molecule, they will produce a color. సింపుల్ గా మరొక్కసారి చెప్తున్నా చూడండి. ఆ యొక్క ఎంజైమ్ లింక్డ్ ఆ యొక్క యాంటీబాడీస్ పర్టికులర్ గా హెచ్సిసి మాలిక్యూల్స్ తో అటాచ్ అవుతే కలర్ ఇవ్వదు. ఒకవేళ ఆ హెచ్సి మాలిక్యూల్ తో అటాచ్ అవ్వకపోతే అక్కడ మనకి కలర్ వస్తుంది. సో మన టెక్స్ట్ బుక్ లో 3 పాయింట్స్ ఇచ్చారు చూడండి. నెంబర్ 1, ఇఫ్ ద కలర్ చేంజెస్ ఇట్ మీన్స్ మోర్ మాలిక్యూల్స్ ఆఫ్ హెచ్సి లింక్డ్ టు an enzyme attached to the primary antibodies, it thus means a lesser no molecules of test sample, that is a no pregnancy. అదే if there is no color change it means no enzyme linked HC are attached to the antibodies, they are already occupied by the HCG molecules. అర్థమైంది నాన్న? సో ఇక్కడ ఏమవుతుంది, ఆ ప్రైమరీ యాంటీబాడీతో సెకండరీ యాంటీబాడీ ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీ డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోయింది అనుకో, అవునా? కాంటాక్ట్ అయిపోతే కలర్ ఇస్తుంది. కలర్ ఇవ్వకుండా అది వచ్చి కలుసుకుంటే కలర్ ఇవ్వదు. సింపుల్గా మీకు ఇంకా ఇంకొకసారి లాస్ట్ సారి ఇంకోసారి చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఉంది, అన్ని చోట్ల ఏ ఉంది, అవునా? ఈ ఏతో ఇంకొక ఏ కలిస్తే, అవునా, అప్పుడు ఏమవుతుంది, కలర్ రాదు. ఒకవేళ బి కలిస్తే కలర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏ అంటే ఏంటంటే ఆ హ్యూమన్ గొనిడోట్రోపిక్ హ్యూమన్ క్రానిక్ గొనిడోట్రోపిన్ అది కలిసింది అనుకో, దానివల్ల ఏమవుతుంది, కలర్ రాదు. ఒకవేళ అది కలగకుండా ఈ మనం ఏదైతే యాడ్ చేసామో ఎంజైమ్ లింక్డ్ యాంటీబాడీస్ ఇచ్చాం కదా, అది కానీ కలిస్తే ఏతో ఇట్ విల్ గివ్ కలర్. ఎందుకంటే ఇది డిఫరెంట్ అయిపోయా, ఇది సిమిలర్ అయిపోయా. మనకి కంప్యూటర్ అసలు మీ కాన్సెప్ట్ ఇలా అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ అంటే ఏంటి, యాంటీబాడీ ఏ ఉంది, ఆ హెచ్సి ఉంది, ఏ ఉంటే రియాక్షన్ రాదు, కలర్ రాదు. అదే వేరే వస్తే కలర్ వస్తుంది. సేమ్ థింగ్ టెక్స్ట్ బుక్ అది ఇచ్చాడు. ఇఫ్ ది హ్యూమన్ గొనిడోట్రోపిన్ మాలిక్యూల్స్ ఉన్నట్టయితే ఆ యొక్క యాంటీబాడీతో అది ఏమవుతుంది, అటాచ్ అయినప్పుడు కలర్ రాదు. ఒకవేళ లేకపోతే వీలుగా ఇచ్చింది అంటే సెకండరీ యాంటీబాడీ ఏదైతే ఇచ్చారో అది కానీ కలిస్తే అక్కడ కలరేషన్ వస్తుంది. దీన్నే కాంపిటిటివ్ అస్సే. ఇజ్ ఇట్ రైట్? అర్థమైంది నాన్న? ఎలిషా